హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పాలకూరతో పకోడీ. పాలకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కదా అండి. కాబట్టి పాలకూర తినడం హెల్త్‌కి చాలా మంచిది. పాలకూర పకోడీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఆనియన్‌ని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని సాల్ట్ ఆనియన్స్‌కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అది మనకి పిండిని కలపడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. దీంతో పాటు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. దీంట్లోనే శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. నేను దీంట్లోకి 2 కట్టల పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఆనియన్స్ నుంచి రిలీజ్ అయిన వాటర్ ఇది కలపడానికి యూజ్ అవుతుంది. ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయింది కదా! అది యూజ్ అవుతుంది. ఈ విధంగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని దీంట్లోకి చిన్న చిన్న ముద్దలుగా వదలండి. మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడిగా లేకపోతే పకోడీ ఆయిల్‌ని ఎక్కువగా పీల్చేసుకుంటుంది. అలానే పకోడీ కూడా మెత్తగా ఉంటుంది. క్రిస్పీగా ఉండవు. కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఈ పిండిని ఆయిల్‌లో వేయండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతేనండి. వేడి వేడిగా పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.